దక్షిణ భారతదేశ హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు, ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన విజేత, ప్రపంచ చరిత్రలో వజ్ర వైడూర్యాలను నడి బజార్లో పోసి వ్యాపారం చేయించిన బలిజ మహారాజు, ఆంధ్రభోజుడు, కవి సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు 553వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో రాజమండ్రి నగర కాపు యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎర్ర వేణుగోపాలరాయుడు, వై శ్రీను, వడ్డీ మురళి, అద్దెపల్లి శ్రీధర్, నందెపు శ్రీనివాస్, అర్లపల్లి నాగబోస్, అడప వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ప్రపంచ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని విధంగా ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు పాలన సాగించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో కాపులందరూ ఎక్కడున్నా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల కాపు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, సామాజిక సేవకుడిగా చిరంజీవి అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావటం గర్వకారణమన్నారు. నగరంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో కాపు నాయకులు అయ్యల గోపి, మన్సల బాబ్జీ, మానే దొరబాబు, చవ్వాకుల రంగనాథ్, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్, చవ్వాకుల రంగనాథ్, పడాల శ్రీను, యొజ్జ శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, జవ్వాది సూర్య, ప్రగడ చక్రి, అడప వరప్రసాద్, ముద్దాల అను, బిన్న వాసు, ముత్యాల పోసికుమార్, నల్లం ఆనంద్, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆటో పంపిణీ కార్యక్రమం జరిగింది. గొప్ప చక్రవర్తులుగా కీర్తింపబడినటువంటి మహా నాయకత్వాలకు సాహితీ సమరాంగ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా జాతివాడని చెప్పుకోవడం మా అందరికీ గర్వకారణం. ఆయన వదిలి వెళ్ళినటువంటి వారసత్వ ఔన్నత్యాన్ని అభివృద్ధిలో ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో గుర్తుండేలాగా చేయాలనేదే ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య నిర్ణయం. పార్టీల రహితంగా ఈవేళ కృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని రాజమహేంద్రలో ప్రతిష్ఠిస్తాం. మరి భారత ప్రభుత్వం ఈ రోజున పద్మవిభూషణ్ బిరుదుని ఏదైతే అవార్డు ఉందో అవార్డుని మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవ్వడం కూడా ఈవేళ కాపు యువత తరఫున జరిగిన సమావేశం హర్షం వెలిబుచ్చుతా ఉన్నాం. ఈవేళ తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహానటుడు, నటనకే కొత్త భాష్యం, కొత్త నిర్వచనం ఇచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు తనదైనటువంటి నట వైదుష్యంతో, నట ప్రతిభతోటి, ఆంగిక అభినయ, నాట్య పోరాట విధానాలతోటి ఒక కొత్త ఊపిని ఒరవడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించినటువంటి మహానటుడు చిరంజీవి గారు. ఆస్థానంలో అష్టదిగ్గజాలని పోషించడమే కాకుండా భువన విజయం కార్యక్రమాన్ని ఆయన ప్రజారంజకంగా నడిపేవారు. ఎంతోమంది అది చూసి ఆనందించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మనం అందరం కూడా కలియుగ దైవంగా భావిస్తూ ఎక్కడైతే వెంకటేశ్వర స్వామిని వెతుక్కుంటూ వెళ్తామో ఆ తిరుపతి దివ్యక్షేత్రం కూడా శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క గొప్పతనం అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ఆముక్త మాల్యద వంటి గ్రంథాన్ని రాసినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఈ భూమి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన ఖ్యాతి ఖచ్చితంగా ఈ ప్రపంచమంతటా కూడా వ్యాప్తి చెంది ఉంటుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి నిర్వహించుకోవడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే రకంగా తొందరలో రాజమహేంద్రవరం నగరంలో ఈ శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క విగ్రహావిష్కరణ కూడా చేసుకుంటాం. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తాం. శ్రీకృష్ణదేవరాయలు అందరి కోసం ఉన్నారో ఈరోజు కాపులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అందరి కోసం ఉండేవాళ్ళు ఈ కాపు జాతి. ఈ కాపు జాతి శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా అదే జాతిలో పుట్టారని మేము అందరం నమ్ముతాం బలంగా. వారు ఆ జాతిలో పుట్టారు, అందుకు మా భాగ్యమా లేకపోతే మాకు వారు మా కులంలో పుట్టారనే మహాభాగ్యం అన్నది ప్రజలే డిసైడ్ చేసుకుంటారు. ఏదేమైనా కూడా కృష్ణదేవరాయలు అందరినీ కూడా సమానంగా అన్ని విధాలుగా పరిపాలించారని మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు తలుచుకుంటూ జయంతి ఉత్సవాలు చేసుకుంటూ వారి విగ్రహం ఆంధ్ర రాష్ట్రంలోనే పలు చోట్ల ఉన్నాయి. బట్ అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఉండాలని మేము అందరం బలంగా నమ్ముతున్నాం. దానికి ఈ మీటింగ్ చేసుకోవడం, తదుపరి కార్యక్రమాలు ఉంటే చేదోడు వాదోడుగా అందరూ కూడా సహకరిస్తానన్నారు.
ఆ పర్మిషన్లు కానీ విగ్రహం స్థాపించడానికి కొంత ఖర్చులు అవుతాయి కదా, అందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను.